సీతమ్మ చేతిలో ఒక చిన్న గడ్డిపరక ఉండేది. రావణుడి సైన్యం అస్త్రశస్త్రాలేవి పనిచేయలేదు. ఆ గడ్డిపరక గెలిచింది. సీతమ్మ గడ్డిపరక రాముడి కోసం ఉడత తెచ్చిన ఇసుక రేణుగుల. అది మాత్రం ఏం చేయగలదు? చిన్న ప్రాణి. దానికి దొరికిన కాస్త ఇసుకతో సాయపడింది. నీ వల్ల అయినంత గొప్పగా చెయ్యి, రాముడి కోసం చెయ్యి. ఎగరగలరా లేదా అన్నది అసలు పాయింటే కాదు. అసలు విషయం ఏంటో అర్థం చేసుకో. సీతమ్మతో అంటున్నారు, ఎలా ఎగిరి వచ్చానో అలాగే ఎగిరి తీసుకుపోతాను, నా వీపుపై కూర్చోండి. ఆమె అంటోంది, నేను రాముణ్ణి నమ్ముకున్నాను, నన్ను తీసుకెళ్లడానికి ఆయనే వస్తారు. కష్టాలు అనుభవించడానికి నేను సిద్ధం. సత్యం తప్ప వేరే ఏ మార్గాన్ని నేను ఆశ్రయించను. అది నాకు సమ్మతం కాదు. మనం సీతమ్మను చూసినప్పుడు ఆమెని కేవలం ఒక శాంత స్వభావురాలిగానో ఓర్పుగల వ్యక్తిగానో మాత్రమే చూశాం. మీరు రాసిన దుర్గా సప్తశతి పుస్తకం ద్వారా మాకు దుర్గమ్మ శక్తుల గురించి తెలిసింది. వాటి వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరి సీతమ్మ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే మనం ఆమెని ఎప్పుడూ కష్టాలు పడుతూ బాధలు అనుభవిస్తూనే చూశాం. మీరు ఆమె గురించి ఏదైనా నేర్పిస్తే ఆమె చూసిన జీవితం సరైనదేనా? మనం దీని లోతైన అర్థాన్ని చూడాలి. ఈ కథను మనము ఒక ఉన్నత కోణంలో చూడాలి. దీనివల్ల ప్రయోజనం కలగాలంటే ఈ మహాకావ్యం దేని గురించి చెప్తోందో అది అర్థం చేసుకోవాలి. లోతుగా వెళ్ళి చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కోవద్దు. అందులో తప్పులు వెతకడం మొదలు పెడతాం. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు అయింది, అగ్ని పరీక్ష ఎందుకు, అడవులకు పంపడం ఏంటి అని. దాని అసలు ఉద్దేశం ఏంటో చూడాలి. ఈ కథని ఏ ఉద్దేశంతో చెప్పారో చూడాలి. ఉదాహరణకి, నేను మీతో ఇన్ని విషయాలు చెప్తున్నాను. నేను ఏదైనా ఒక పదాన్ని తప్పుగా పలికాననుకోండి, అప్పుడు మీరు దాన్నే పట్టుకుని కూర్చుంటారా? లేక నేను చెప్పిన ఉదాహరణ మీకు సరిగ్గా అనిపించకపోతే దాన్నే పట్టుకుంటారా? లేదంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారా? అలాగే రామాయణమైన రామచరితమానస్ అయినా అవి చెప్పే అసలు విషయంపై దృష్టి పెట్టండి. చిన్న చిన్న విషయాల్ని పట్టుకోవద్దు. అర్థమవుతోంది కదా? సీతమ్మ అంటే మీరిందాక చెప్పినట్టు దుర్గా సప్తశతిలో చెప్పిన ఆ శక్తి. ఆమెలోని ఆ అంకిత భావం, సత్యనిష్ట, ఆ విధేయత మనకి కనిపిస్తాయి రామాయణంలో. రూపాలు ఏవైనా సరే అవి పరిమితమే. ఎందుకంటే సగుణం ఎప్పుడూ పరిమితంగా ఉంటుంది. ఒకే పాత్రలో అన్ని రకాల రూపాలు ఉండవు. శక్తి అంటే ప్రకృతిలోని ఆ రూపం. చాముండిలో కనిపించేది సరస్వతిలో ఉండదు. సరస్వతిలో కనిపించేది సీతమ్మలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే రూపాలన్నీ పరిమితమే. అపరిమితం అంటే అది నిర్గుణ నిరాకారమే. కానీ ఈ వేర్వేరు రూపాలన్నీ కూడా మనకి ఏదో ఒక విషయం చెప్తాయి, ఒక సందేశాన్ని ఇచ్చి నేర్పిస్తాయి. మనం నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకోవాలి. సీతమ్మ రూపంలో శక్తి మనకేం చెప్తారంటే, రామునిని మన ముందు నడవనివ్వాలి. రాముడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారి రాముడు దొరికితే ఇక వదులుకోవద్దు. ఎదురుగా ఎంతటి రావణుడున్నా సరే. ఇది ఒక చక్కని ఉదాహరణ. ఆమె చిన్న గడ్డిపరకను తీసుకుంటారు. నిన్ను భస్మం చేస్తాను అంటారు. రావణుడు తాకడానికి ప్రయత్నిస్తే తాకలేకపోయాడు. దీన్ని వాస్తవంగా చూడకండి, అసలు అర్థం చూడండి. ఇక్కడ హిస్టరీ చెప్పడం లేదు, జీవిత పాఠం నేర్పిస్తున్నారు. దాన్ని గ్రహించండి. సత్యప్రేమికుల చేతిలో చిన్న వనరు కూడా అద్భుతాలు చేస్తుంది. సీతమ్మ చేతిలో ఉన్నది ఒక గడ్డిపరక. కానీ రావణుడి సైన్యం అస్త్రాలేవీ పనిచేయలేదు. ఆ గడ్డిపరకే గెలిచింది. సీతమ్మ గడ్డిపరక, రాముడి ఉడుత ఇసుకలాంటివి. నీ దగ్గర తక్కువ ఉన్నా పర్లేదు, నీ వల్ల అయినంత పూర్తిగా చెయ్యాలి. ఆమె ఇంకేం చేస్తుంది?
అశోకవనంలో ఉంది. దొరికిన ఆ చిన్న గడ్డిపరకతోనే అంది, దీంతోనే నువ్వు భస్మమవుతావని. ఉడత మాత్రం ఏం చేయగలదు? చిన్నది కదా. దానికి దొరికిన ఇసుకనే తెచ్చింది. నువ్వు కూడా నీ వల్ల అయినంత గొప్పగా చెయ్యి, రాముడి కోసం. అప్పుడు చూడు ఆ మ్యాజిక్ జరుగుతుందో లేదో. కొందరంటారు కూతురికి సీత అని పేరు పెట్టకూడదు అని. ఎందుకంటే సీత అంటే కష్టాలు అని. రాముడి కోసం చాలా బాధను పడాల్సి వస్తుందని. మా అమ్మగారి పేరు సీత. నేను చిన్నప్పుడు ఇంట్లో ఈ మాటలు చాలాసార్లు వినేవాణ్ణి. ఏమని అంటే, ఈ పేరు తలతో పాటు బాధలు తెస్తుంది అని. కానీ పెరిగే కొద్దీ నాకు అర్థమైంది, ఆ పేరు పెట్టిన వాళ్ళు దాన్ని ఎందుకు పెట్టారంటే ఆ పేరుతో పాటు రాముడు కూడా వస్తాడు అని. కానీ సీత అంటే కష్టాలు పడాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. రాముడు కోసం ఆ బాధలు పడటం ఇష్టమే కదా. అర్థమవుతోందా? ఆమెను అశోకవనంలో బంధించినప్పుడు ఒకవైపు రాక్షసులందరూ ఆమెని నానా రకాలుగా భయపెడుతున్నారు. అదొక భయం. మరోవైపు రావణుడేమంటున్నాడు? మండోదరిని కూడా పక్కన పెట్టేస్తాను, నువ్వే నా పట్టమహిషివి అని. అది కూడా ఎవరికి? మహారావణుడికి. ఈ లోకానికే తిరుగులేని చక్రవర్తికి. ఆ వనవాసిని పట్టుకుని ఎందుకు కూర్చున్నావు? నీ స్థానం ఇక్కడ ఉంది రా అని. లంకనే కాదు లోకాన్నే ఏలవచ్చు అంటాడు. దేవతలందర్నీ నేనే బంధించాను అని. పంచభక్ష పరమాన్నాలున్నా వెళ్ళను అని. ఇది మనకు మనం చెప్పుకోవాలి. మనం సత్యం ముందు సీతలా అవ్వాలి. రాముడు అంటే సత్యం, మనం ఏమవ్వాలి? సీత. ఇందాక నేను చెప్పిన మాటే ఇది. రాముడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. ఇప్పుడు ఇంకోటి చూడండి. రాముణ్ణి నమ్మినవాడు నిర్భయంగా ఉంటాడు. నువ్వు ఆయన వెంట నడువు, నిన్ను కాపాడటానికి ఆయనే వస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు. సీతమ్మని రావణుడు ఎత్తుకుపోతే రాముడు, పోనీలే ఇంకో పని చూసుకుందాం, నాకు రానివాడికి కొదవా అని అనలేదు కదా. నాకేం తక్కువ అని ఆగిపోలేదు. సీతమ్మ సత్యం వెంటే ఉంటానంటే ఆ సత్యమే వచ్చి ఆమెని రక్షించింది. రాముణ్ణి నమ్ము, రాముడు నిన్ను కాపాడుతారు. ఇది రెండు వైపులా సమానంగా ఉంటుంది. జనం పనికిరాని ప్రశ్నల్లో ఇరుక్కుపోతారు. హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు, మనిషి ఎలా ఎగురుతాడు అని అడుగుతారు. ఎగురగలరా లేదా అన్నది పక్కన పెట్టండి. అసలు ఆ విషయం గురించి ఆలోచించకండి. అసలు పాయింట్ ఏంటో పట్టుకోండి. సీతమ్మతో అంటారు, ఎలా ఎగిరి వచ్చానో అలాగే తీసుకువెళ్తాను, నా వీపుపై కూర్చోండి. ఆమె అంటుంది, రాముడి మీద నమ్మకం ఉంది, నన్ను తీసుకెళ్లడానికి ఆయనే రావాలి. నేను నీ కొడుకులాంటి వాడినమ్మా, పరాయి మనిషిని కాదు, నా వీపుపై కూర్చో, రాముడే వస్తారు. ఇది అసలైన శ్రద్ధ. కష్టాలు పడటం నాకిష్టమే. సత్యం తప్ప వేరే దేన్నీ నేను ఆశ్రయించను. అది నాకు సమ్మతం కాదు. ఎంత కష్టమైనా భరిస్తాను.
కానీ ఎప్పుడైతే మనం కొంచెం దారి తప్పుతామో, విముఖులవుతామో అప్పుడేమవుతుంది? అదే ఆ లక్ష్మణ రేఖని దాటేశారు. బంగారు లేడి కోసం స్వయంగా పంపారు. అంతటి చిన్న మార్పు కూడా పెద్ద ఎడబాటుకి దారితీసింది కదా! మామూలు జీవితం గడిపే వాళ్ళకి వచ్చే శిక్షలు కూడా మామూలుగానే ఉంటాయి. కానీ ఎవరైతే సత్యానికి తమ హృదయాన్ని ఇచ్చారో, సత్యంతో నడవడమే జీవితం అనుకున్నారో, వాళ్ళు చిన్న గీత దాటినా సరే వాళ్ళకి పెద్ద శిక్షే పడుతుంది. మామూలు మనుషులు ఎన్నో గీతలు దాటుతుంటారు. వాళ్ళకి శిక్ష పడుతుందా? ఏం జరగదు. కానీ సీతమ్మ ఇన్ని ఏళ్లుగా రాముడి వెంటే నడుస్తున్నారు కదా! ఆ సుకుమారి సీతమ్మ జనకమహారాజు కూతురు. ఆమె ఏం చేయలేదు. కేవలం భిక్ష అడగడానికి వచ్చిన ఒక ముసలి బ్రాహ్మణుడు నేను ఈ గీత దాటితే తప్ప భిక్ష తీసుకోను అని అన్నాడు. సరే అని వెళ్ళి అది ఇవ్వటం ఆ చిన్న పనికే శిక్ష పడిపోయింది. సత్య మార్గంలో నడిచేవారు చిన్నగా కూడా తమ పరిధిని దాటకూడదు. అస్సలు దాటకూడదు. పరిమితులు దాటాక ఫిర్యాదు చేయవద్దు. నేను చేసింది చిన్న తప్పే కదా, నాకెందుకింత పెద్ద శిక్ష అని. ఇది ఎలా అంటే ఒక 100 కిలోల ఇసుక పోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కానీ 10 గ్రాముల బంగారం పోతే శిక్ష పడుతుంది. అసలు ప్రశ్న నీకేం దొరికింది అని. జీవితంలో ఇసుకనే కోరుకున్నవాడు, ఇసుకనే ఎంచుకున్నవాడు 100 కిలోలు పోగొట్టుకున్నా వాడికి ఏం కాదు. కానీ జీవితంలో బంగారాన్ని, సత్యాన్ని, రాముడిని ఎంచుకున్నవాడు కొంచెం పోగొట్టుకున్న పెద్ద శిక్షే పడుతుంది. అందుకే నువ్వు కొంచెం కూడా పోగొట్టుకోవద్దు. నీకు దొరికిన ఆ విలువైన సత్యాన్ని కొంచెం కోల్పోయినా చాలా కష్టం కలుగుతుంది. అర్థమవుతోందా? సీతమ్మ వ్యక్తిత్వం ప్రత్యేకం. అనుగామిని, అనుగామిని అంటే నాకంటూ ప్రత్యేకమైన దారి ఏమీ లేదు. లేదు. నీ దారే నా దారి. నువ్వు ఎక్కడికి వెళ్తుంటే నేనక్కడికే వస్తాను. ఇది సీత అంటే. పాట వినే ఉంటారు. నా అడుగులన్నీ నీ దారిలోనే అని. ఇది సీతమ్మ. చాలా చిన్న వయసు. ఎంతో గారాబంగా పెరిగారు. అప్పుడే పెళ్లి చేసుకునొచ్చారు. రాముడన్నాడు, వనవాసం నాకొచ్చింది. ఈమెకు కాదు కదా! ఈమె ఎందుకొస్తుంది అని. నేనొచ్చేస్తాను. 14 ఏళ్లే కదా! నువ్వు కోటలోనే ఉండు. కోటలోనే ఉండు. వద్దు. ఇది సీతమ్మ. అస్సలు వద్దు. లోకం మాట వినను. ఒకవేళ అది నిన్ను నాకు దూరం చేస్తే, నీ మాట కూడా వినను. నువ్వు నన్ను దూరం చేయాలని చూస్తే. వద్దు. సరే ఆగిపో ఇక్కడే. అస్సలు వద్దు. సరే మరి పద వెళ్దాం.
ఆ తర్వాత రామచరితమానసులో తులసీదాస్ గారు ఎంతో అద్భుతంగా వర్ణించారు. అసలు ఆమెకు నడక తెలియదు. కోటంలో పెరిగిన ప్రాణి. అడవిలో నగ్న పాదాలతో నడుస్తోంది. ఎక్కడో తట్టుకుని ఎక్కడో పడి పాదాలు రక్తసిక్తమయ్యాయి. ఆమెను ఒక ఎత్తైన రాయి మీద కూర్చోబెట్టారు. రాముడు చూపించు అన్నాడు. అన్నీ ముళ్ళే. కూర్చోబెట్టి ఆమె ముళ్ళు తీస్తున్నారు. దూరం ఎంతున్నా సరే చాలామంది అడుగుతుంటారు, ఉత్తరం నుండి లంక దాకా ఎవరైనా నడిచి వెళ్ళగలరా? రామేశ్వరం వరకు ఎలా వెళ్ళారు అని. అప్పట్లో ఆ అడవుల్లో అంత దూరం ఎలా సాధ్యం అని. సరే, ఓ 100 కిలోమీటర్లే అనుకో నీ లాజిక్ కోసం. నువ్వే ఓ 100 కిలోమీటర్లు నగ్నపాదాలతో నడిచి చూపించు. 2,500 కిలోమీటర్లు వద్దు, 100 కిలోమీటర్లు నగ్నపాదాలతో నడిచి చూపించు. అది కూడా ఒక రాజకుమారయ్యుండి. అన్నీ భరించేదే నిజమైన ప్రేమ. जामारग साहब मिले प्रेम कहावे सोए. ఇది సీతమ్మ. అన్నీ భరించేదే నిజమైన ప్రేమ. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి. నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్, ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.